శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. వసుదేవసుతం దేవం కంససానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రోజు మనం తెలుసుకోబోతున్న అంశం మార్గశిర మాసం యొక్క ప్రాధాన్యత మరియు విశిష్టత ఏమిటి, ఈ మాసంలో మనం ఆచరించదగినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటిది. ముందుగా మనం గమనిస్తే మార్గశిరం అనేటటువంటి పేరులోనే చాలా ప్రత్యేకత ఉంది. అన్ని మాసాలలోకెల్లా ఇది 9వ మాసం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం 8 మాసాలు పూర్తయ్యాక 9వ నెల పేరు మార్గశిరం అనేటటువంటి పేరు వస్తుంది. ఈ మార్గశిరం అనేటటువంటి పేరుకి మనం అర్థం చూస్తే మార్గములకు ఎల్లా కూడా శిరమైనటువంటి మాసం, శీర్షం అంటాం కదా. మార్గశిర మాసం లేదా మార్గశీర్ష మాసం. ఇక్కడ శీర్షం అంటే ముఖము అని అర్థం లేదా తలకాయ అని అర్థం చెప్తారు. చాలా అగ్రగణ్యమైనటువంటి ముఖ్యమైనటువంటిది అనే అర్థాలు చెప్తున్నారు. అయితే మార్గములకు అన్నింటి కూడాను ముఖ్యమైనటువంటి మాసం అని. ఇంకో అర్థం ఏం కనబడుతుంది అంటే ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు మనకి మార్గశిర మాసం అత్యంత ముఖ్యమైనటువంటి మాసం అన్నమాట. ఎందుకంటే ఈ నెలలో గనక మొదలు పెడితే మనం చేసేటటువంటి పనులు అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి పనులుగా మారుతాయంట. అందువల్ల దీనికి మార్గశిర మాసం అనేటటువంటి పేరు వచ్చింది. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పారు, మాసానాం మార్గశీర్షోహం. మాసంలోకెల్లా తను ఏ మాసంలో ఉన్నారు అంటే మార్గశిర మాసంలో ఉన్నాను అని చెప్పారు. అందుకని మార్గశిర మాసం అనేటటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ఇది హేమంత ఋతువులో వస్తుంది. మనకు 6 ఋతువులు, నిన్నటి దాకా శరద్ ఋతువు అని చెప్పాం. కార్తీక మాసం వరకు కొంతకాలానికి 2 నెలలు ఆశ్వీజము, కార్తీకము ఉన్నటువంటి కాలాన్ని శరద్ ఋతువు అంటాము. ఇక్కడి నుంచి వచ్చే కాలానికి హేమంత ఋతువు అని పేరు. ఈ హేమంత ఋతువులో ప్రత్యేకత ఏమిటంటే విపరీతమైనటువంటి చలికాలం. దాని వలన వచ్చేటటువంటి యొక్క విధానమే మనకు మార్గశిర మాసంలోకి మనం ప్రవేశిస్తాం. ఈ మాసంలో అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి. మొట్టమొదట వచ్చేటటువంటి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్తారు. ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినం. అంతేకాకుండా మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మనకి ఇటువైపు అంత లేదు, కానీ తమిళనాడులో ఆరుద్రోత్సవం అని అన్ని శివాలయాల్లో కూడా ఉత్సవం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా చెప్తారు. అంతేకాకుండా మార్గశిర మాసం అనేటటువంటి మాసంలోనే శ్రీకృష్ణుడు మరి భగవద్గీతను ఉపదేశం చేశాడు. అందుకని మనకి ఇక్కడ కూడా గీతా జయంతి అది కూడా మనకి ఈ మాసంలో వస్తూ ఉంటాయి. అందుకని గీత ఎప్పుడు ఏర్పడిందంటే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు ఏర్పడింది. కాబట్టి భగవద్గీత పారాయణ కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, అలాగే ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలకు కూడా ఇది చాలా విశేషమైనటువంటిది. ఇది పూజాధికములో. ఈ మాసంలోనే మనకు ధనుర్మాసం అనేటటువంటి మాసం కూడా వస్తుంది. అయితే చాలా మందికి అనుమానం వస్తుంది, ధనుర్మాసం అంటే ఏమిటి, మేము ఎప్పుడు కూడా వినలేదు, మామూలుగా ఈ పేర్లన్నీ విన్నాం కానీ ధనుర్మాసం అనేది ఏంటి ప్రత్యేకమైన పేరు అంటారు. సహజంగా మనకు సూర్యుడు ఏ రాశుల్లోకి ప్రవేశిస్తే ఆయా రాశి పేరుతో మనం మాసాలని చెప్పడం సౌరమానం అనే పద్ధతిలో ఉందన్నమాట. అంటే మనకు తమిళనాడు అటువైపు మనం ఆచరించే దానికంటే చాంద్రమానం అని పేరు. అంటే చంద్రుడు ఎక్కడున్నాడో మనం ఆ మాసాన్ని తీసుకుందాం. వాళ్ళు సూర్యుడు ఏ రాశిలో సంచారం చేస్తున్నాడో ఆ రాశిని తీసుకుంటారు. అందువల్ల వాళ్ళు వృశ్చిక మాసం, ధనుర్మాసం, మకర మాసం, కుంభమాసం, మీనమాసం అలా పిలుస్తారనమాట. అందులో విశేషమైనటువంటిది ఏమంటే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసం కూడా మనకు సంవత్సరం మనం గమనిస్తే డిసెంబర్ 16వ తారీఖు సోమవారం రోజు ప్రారంభమయ్యి మళ్ళీ జనవరి 13వ తారీఖు వరకు కూడా ఈ ధనుర్మాసం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో విశేషాలు కలిగినటువంటిది. చాంద్రమానం ప్రకారంగా కూడా చూస్తే మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం అవడం చేత ఈ నెలకి మార్గశిర మాసం అంటే పౌర్ణమి మృగశిర నక్షత్రం రోజు వస్తుంది కనుక ఈ మాసానికి మృగశిర నక్షత్రంతో కూడిన మాసం కాబట్టి మార్గశిర మాసం అనేటటువంటి పేరును కూడా చెప్తారు. కాబట్టి
మార్గశిర మాసే ధనధాన్య వృద్ధిదాయ నమః అని మనకి వాస్తు సంబంధంగా ఉంది. కాబట్టి మార్గశిర మాసంలో చేసే ఏ పని అయినటువంటిది కూడాను అది అత్యంత విజయాన్ని కలిగిస్తుంది, అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మన యొక్క జీవితాలు కూడా అది ఒక మైలురాయిగా ఏర్పడుతుంది. అందుకు కొత్తగా ప్రారంభించేటటువంటి వాళ్ళందరూ కూడాను 2వ తారీఖు సోమవారం రోజు నుంచి ఈ యొక్క మాసం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రతిరోజు కుదిరినటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరి ఎవరైతే ధన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నారో, అంటే దారిద్ర్యంతో బాధపడుతున్నారో, ఎవరు ఐశ్వర్యం కోరుకుంటున్నారో, ఐశ్వర్యం కోరుకోని వాళ్ళు ఎవరుంటారు ప్రపంచంలో? కాబట్టి అందరికీ ఐశ్వర్యం కావాలి. మార్గశిర మాసం గురువారం వ్రతాన్ని చేసే సంప్రదాయం కూడా ఉంది. కనుక ఈ గురువారాలు ఎవరైతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో వారికి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. ఎవరి సంతానం కోసం బాధపడుతున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠిని ఈ మాసంలో చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఎవరు చాలా కాలం నుంచి ఎన్నో పనులు చేసినా కూడా ముందుకు వెళ్ళడం లేదు, అలాగే మా పనులు అన్నీ కూడా ఎక్కడక్కడ నిలిచి ఉన్నాయి, మా అప్పులు తీరడం లేదు, మా కోర్టు కేసులు రావడం లేదు అనుకుంటూ ఉన్నారో వారికి ఆరుద్ర నక్షత్రం రోజున పరమశివుడిని గనక పూర్తిగా ఆవునేతితో మాత్రమే అభిషేకం చేస్తే పరిపూర్ణమైనటువంటి దీర్ఘకాలికమైన సమస్యలు, దీర్ఘకాలిక దోషాలు, రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం లభిస్తుంది. ఎవరైతే ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నారో, కుటుంబ సమస్యలతో, వాళ్ళు దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామి వారిని మార్గశిర పౌర్ణమి రోజున ఆరాధన చేయాలి. అలాగే మార్గశిర మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని ఎవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళకందరికీ విఘ్నములు అన్నీ తొలగిపోయి పనులన్నీ ముందుకు వెళ్ళుతాయి. అలాగే ధనుర్మాసం అంతా కూడా ఈ తిరుప్పావై అని చదువుతారనమాట. ఆ సమయంలో కూడా కుదిరిన వారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు తలుచుకుంటూ ఎవరు కాబట్టి ఈ మాసము అత్యంత విశేషమైనటువంటి మాసం. మాసాల్లోకెల్లా కూడా శ్రీకృష్ణ పరమాత్మ తనని తానుగా చెప్పుకున్నటువంటి మాసం. అలాగే విష్ణు సంబంధంగా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో ఏ పని చేసినా కూడా కృష్ణార్పణం అనే భావనతో చేస్తే శ్రీకృష్ణుడు మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే మనం దేనికోసం చేస్తాం ఇవన్నీ? ఏ పని చేసినా దేనికోసం చేస్తాం? ఆనందం కోసమే చేస్తాం. కాబట్టి కృష్ణుడికి గనక సమర్పణం చేస్తే ఆయన సంపూర్ణమైన ఆనందాన్ని అందరికీ ఇస్తాడు. కనుక అటువంటి ఆనందం అందరికీ కలగాలని, ఒక్కొక్క సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి ఫలితాలు పొందాలని అందరూ కూడా మార్గశిర మాసాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.